హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు గోవాలో, నార్త్ గోవాలో ఒక 3 ప్లేసులు చూపిస్తానండి. ఒకటి సియోలిం చర్చ్. ఆ చర్చ్ పేరు సెయింట్ ఆంథోనీస్ చర్చ్. అది చాలా ఫేమస్. తర్వాత ఈ సియోలింలోనే ఇంకొక హిందూ టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్ పేరు లక్ష్మీనారాయణ టెంపుల్. అది కూడా నాకు చాలా ఇష్టమైన టెంపుల్. అది చూపిస్తాను. సాయంత్రానికి మీకు మోర్జిమ్ బీచ్ యాక్టివిటీస్ మీకు చూపిస్తాను. ఓకే, జస్ట్ మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. ఇది మీ గురించే. చాలా అందమైన ప్రదేశం అండి సియోలిము. ఇక్కడ సియోలింలో బ్యూటిఫుల్ సెయింట్ ఆంథోనీస్ చర్చ్ అనేది ఉంది. అంతేకాకుండా ఇక్కడ సావోజీవో అని చెప్పి సియోలిం చర్చ్ ఫేర్ కూడా జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది. ఇది చాలా మంచి ప్లేస్. సెయింట్ ఆంథోనీస్ చర్చ్ సియోలిం ఇది చాలా ఫేమస్ అండి. చాలామంది టూరిస్టులు ఈ చర్చ్ చూడడానికి వస్తారు. అంతేకాకుండా లోకల్గా ఉన్న క్రిస్టియన్స్ అందరూ కూడా ప్రతి సండే ఈ చర్చ్ దగ్గరకు వచ్చి ప్రార్థనలు జరుపుకుంటారు. ఇది చాలా టూరిస్టిక్ అట్రాక్షన్. ఈ చర్చు 200 సంవత్సరాల పురాతనమైన చర్చ్ అండి. మీకు కనపడుతున్న ఈ స్టాచ్యూ జీసస్ అండి. ఇది యాక్చువల్లీ బ్రెజిల్లో ఉంది, రియో డి జనేరోలో ఉంది. దీని యాక్చువల్లీ క్రైస్ట్ ఆఫ్ రీడీమర్ అని చెప్తారు. ఇది అక్కడ బ్రెజిల్లో ఉంది. ఆల్మోస్ట్ 30 మీటర్స్ హైటు. ఇది మట్టుకు ఓన్లీ 6 మీటర్స్ హైటు. కాకపోతే జస్ట్ రిప్లికా ఆఫ్ దట్ రియో డి జనేరో స్టాచ్యూ అండి. చాలా బాగుంది. చాలామంది ఇక్కడికి వచ్చి ఆ స్టాచ్యూ ముందు ఉండి ఫోటోలు వగేరా తీసుకుంటారు. ఈ ప్రదేశంలోనే ఎవ్రీ ఇయరు జూలై నెలలో సాంజావ్ అనే చర్చ్ ఫేర్ జరుగుతుందండి. చాలామంది క్రిస్టియన్లు వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు. తల మీద వాళ్ళు కోపలు పెట్టుకొని చాలా డ్యాన్సులు, పాటలు అవన్నీ పాడుకుంటూ చాలా చక్కగా నిర్వహిస్తారనమాట ప్రోగ్రామ్. చూడ్డానికి కూడా బోల్డ్ మంది టూరిస్టులు వస్తుంటారు. Now let's go to the Lakshminarayan temple. ఇది లక్ష్మీనారాయణ టెంపుల్ ఎంట్రన్స్ గేట్ అండి. చాలా బాగా కట్టారు. ఇది రీసెంట్గానే రెనోవేట్ చేశారు, ఎందుకంటే రోడ్ వైడనింగ్ జరిగింది ఇక్కడ. అండ్ ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ చాలామంది లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకోవడానికి చాలామంది వస్తారు. ఈ టెంపుల్ లోపల మీకు విష్ణుమూర్తి దశావతారాలు కూడా చూపించారండి. చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్. చాలా అద్భుతమైన టెంపుల్. దీని యొక్క రూఫింగ్ కూడా చూడండి, వుడెన్ రూఫింగ్ అన్నమాట. ఇది ఆల్మోస్ట్ 100 సంవత్సరాల కిందట కట్టింది. ఇది కూడా చాలా ప్రత్యేకమైన టెంపుల్ ఇది. గుడి ప్రాంతం కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుందండి. నాకు అందుకే చాలా ఇష్టపడుతుంది. అండ్ ఆల్సో నాకు ఆ టెంపుల్ కలర్ చూసినా కూడా చాలా ఇష్టం. ఇది గోల్డెన్ కాపర్ కలర్ అన్నమాట. చాలా బాగుంటుంది ఈ కలర్. గుడి ఎంట్రన్స్లోనే హనుమంతుడి గుడి ఉందండి. సో ఈరోజు సాటర్డే అవడం వల్ల హనుమంతుడికి చాలా పూజలు చేస్తున్నారు. అండ్ ప్రతి గుడి ముందు ఈ గోవాలో తులసి కోట అనేది చాలా కంపల్సరీ అండి. వీళ్ళు చాలా తులసిని
పూజిస్తారు. సో సాయంత్రం అయిపోయిందండి. సో ఈవినింగ్ వాక్ మోర్జింగ్కి వచ్చేసాను. అండ్ ఈ బీచ్ కూడా చాలా బాగుంటుంది, మీరు చూసి ఎంజాయ్ చేయండి. సాయంత్రము మోర్జిం బీచ్లో సన్సెట్ చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. మీరు ఇక్కడ చూడొచ్చు, సన్ ఎంత ఆరెంజ్ కలర్లో అయిపోయిందో చూడండి. కొద్దిసేపట్లో సన్సెట్ అయిపోతుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. మోర్జిం బీచ్లో ఈ వింత పక్షులను చూడండి. ఇది యాక్చువల్లీ బీచ్ శాండ్ కలర్లోనే ఉన్నాయి, అవి కంటికి చాలా కనపడవు. కాకపోతే ఇవి ఆ బీచ్లో ఉంటున్న పీత పిల్లల్ని తినడానికి వస్తాయండి. అండ్ జస్ట్ ఐ వాంటెడ్ టు షో హౌ దే ఆర్ ఫ్లయింగ్. ఈ బీచ్లో సాయంత్రం పూట చాలా యాక్టివిటీస్ జరుగుతాయండి. షాక్స్ ముందు వాలీబాల్ కూడా ఆడతారు, ఫుట్బాల్ ఆడతారు, క్రికెట్ ఆడతారు. అండ్ సీ సర్ఫర్స్ వాళ్ళు కూడా పారాషూట్స్ వేసుకొని సీ సర్ఫింగ్ వగేరా చేస్తారు. చాలా యాక్టివిటీసు ఈ బీచ్లో జరుగుతాయి. అండ్ ఈ బీచ్ చాలా బాగుంటుంది. దెర్ ఆర్ సో మెనీ కేఫేస్ హియర్, బీచ్ షాక్స్ ఆర్ హియర్. ఈ స్పాట్ నాకు ఎందుకో నచ్చుతుందండి. ఇక్కడ ఉంటే చాలా పీస్ ఆఫ్ మైండ్ కూడా దొరుకుతుంది. చాలా మంచి లొకేషన్. ఇక్కడ అందరూ వచ్చి వీడియోస్, తర్వాత పిక్చర్స్ వగేరా తీసుకుంటారు. ఇది హై టైడ్ ఉన్నప్పుడు ఫిషింగ్కి సరైన సమయం అండి. చాలామంది ఫిషింగ్ చేయడానికి వచ్చారు. ఆ రాళ్ళ మీద కూర్చొని ఫిషింగ్ చేస్తున్నారు. చీకటి పడ్డా కూడా మోర్జిం బీచ్ బాగానే ఉంటుందండి, ఎందుకంటే ఇక్కడ షాక్స్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను ఇంకా టైం అయిపోయింది, నేను ఇంకా ఇంటికి బయలుదేరాలి. కొద్దిగా జ్యూస్ తాగి ఇంటికి బయలుదేరుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మీ ముందు మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.